జీవశాస్త్ర బోధన అభ్యసన ప్రక్రియలో ప్రయోగాలు, పరిశీలనలు, క్షేత్ర పర్యటనలు, అదేవిధంగా ప్రత్యామ్నాయ బోధన ఉపకరణాలకి చాలా ప్రాధాన్యత ఉంటుంది. ఇవి విద్యార్థుల్లో ప్రత్యక్ష అనుభవాలను కల్పించడానికి ఉపయోగపడతాయి. అయితే ప్రకృతిలో దొరికేటటువంటి వివిధ రకాలైనటువంటి కమ్యూనిటీ రిసోర్సెస్ ను ఉపయోగించి జీవశాస్త్రానికి సంబంధించినటువంటి ఒక ల్యాబ్ని తయారు చేయడం జరిగింది. దానికి నేను బయలాజికల్ సైన్స్ మ్యూజియం అని పేరు పెట్టడం జరిగింది. ఈ బయలాజికల్ సైన్స్ మ్యూజియం జీవశాస్త్ర ప్రదర్శనశాలలో చుట్టుపక్కల దొరికేటటువంటి వివిధ రకాలైనటువంటి ప్రకృతి వనరుల్ని కలెక్ట్ చేసి సబ్జెక్టు సంబంధించినటువంటి జీవశాస్త్రానికి సంబంధించినటువంటి వివిధ రకాలైనటువంటి నమూనాలు, మోడల్స్ ని తయారు చేయడం జరిగింది. ఈ విద్యార్థుల్లో ప్రత్యక్ష అనుభవాలను కల్పిస్తాయి. అదేవిధంగా జీవశాస్త్రం పట్ల ఆసక్తిని కూడా పెంపొందించడానికి ఉపయోగపడతాయి. మరి ఇప్పుడు నేను తయారు చేసినటువంటి ఈ జీవశాస్త్ర వస్తు ప్రదర్శనశాలలో ఏమేమి ఉన్నాయి అనేది చూద్దాం. ఇక్కడ చూడండి, ఇది స్కిన్ 3D మోడల్. ఇక్కడ చేసినటువంటి ఇవన్నీ కూడా జీవశాస్త్రానికి సంబంధించినటువంటి ప్రకృతిలో దొరికేటటువంటి సహజమైనటువంటి వనరులను ఉపయోగించి, పనికిరానటువంటి వస్తువులను ఉపయోగించి ఇక్కడ ఈ ప్రదర్శనశాలను తయారు చేయడం జరిగింది. ఇవి విద్యార్థుల్లో ఆసక్తిని పెంపొందిస్తాయి, అదేవిధంగా విద్యా ప్రమాణాలను కూడా పెంపొందించడానికి ఉపయోగపడతాయి. చూడండి, స్కిన్ 3D మోడల్. ఈ 3D మోడల్ ఉన్నటువంటి స్కిన్ ఉపయోగించి విద్యార్థులకి నమూనాలు తయారు చేసేటటువంటి స్కిల్ అనేది డెవలప్ అవుతుంది. పటాలు గీసేటటువంటి నైపుణ్యం కూడా పెంపొందుతుంది. చూడండి, ఇది బాల్ అండ్ సాకెట్. పనికిరానటువంటి కొబ్బరి షెల్ ను ఉపయోగించి, అదేవిధంగా ఒక పనికిరానటువంటి బల్బును ఉపయోగించి బాల్ అండ్ సాకెట్ జాయింట్ ని తయారు చేయడం జరిగింది. మరి ఇది చూడటం వల్ల విద్యార్థికి నమూనాలు ఏ విధంగా తయారు చేయాలి అనేటటువంటి ఆ విద్యా ప్రమాణాన్ని విద్యార్థుల్లో పెంపొందించవచ్చు. ఇక చూడండి, ఇది ముళ్ళ పందికి సంబంధించినటువంటి ముళ్ళు. సో దీన్ని గ్యాదర్ చేసినాము. దీన్ని చూసినప్పుడు విద్యార్థికి ఈ ముళ్ళ పంది యొక్క ముళ్ళు ఏ విధంగా ఉంటుంది అనేటటువంటి ప్రత్యక్ష అనుభవం అనేది కలగడానికి అవకాశం ఉంటుంది. ఇంకా విద్యార్థుల్లో కూడా సేకరణ, వస్తు సమాచార సేకరణ సంబంధించినటువంటి స్కిల్ కూడా డెవలప్ అవడానికి అవకాశం ఉంటుంది. ఇవి చూడండి, మనకి ఎడారి మొక్కలు. మరి ఎడారి మొక్కలు తీసుకున్నట్లయితే ఎడారి మొక్కలన్నీ కూడా మరి ఇక్కడ మనం తీసుకున్నాము. ఇవన్నీ కూడా పెరుగుదల జరుగుతున్నాయి. మరి ఇవి విద్యార్థులు ఇవి చూడటం వల్ల ఏంటి అంటే విద్యార్థుల్లో ఈ ఎడారి మొక్కల్ని అభినందించేటటువంటి ఆ సామర్థ్యం పెంపొందుతుంది. అంటే చూడండి, ఇక్కడ వాటర్ లేకపోయినప్పటికీ కూడా ఈ ఎడారి మొక్కలు ఇవి డెవలప్మెంట్ జరుగుతున్నాయి, పెరుగుదల జరుగుతున్నాయి. చూడండి, ఇటు నుంచి కొత్త మొక్కలు రావడం జరుగుతుంది. సో కాబట్టి విద్యార్థుల్లో ఈ ఎడారి మొక్కల్ని అభినందించేటటువంటి సామర్థ్యము పెంపొందుతుంది. ఇక్కడ చూడండి, మనకి మొక్కజొన్న మొక్కలో ఉన్నటువంటి పరాగ సంపర్కం జరిగేటటువంటి విధానాన్ని ఇక్కడ వివరించడం జరుగుతుంది. సో కాబట్టి పైన ఉన్నటువంటి పరాగ రేణువులు వచ్చి కింద ఉన్నటువంటి ఫీమేల్ పార్ట్ లో ఉన్నటువంటి కంకి మీద పడినప్పుడు ఇక్కడ పరాగ సంపర్కం జరుగుతుంది అనేటటువంటి విషయ అవగాహన అనేది విద్యార్థుల్లో పెంపొందడానికి ఉపయోగపడుతుంది. ఇవి చూడండి, వివిధ రకాలైనటువంటి దుంపల్ని ఇక్కడ కలెక్ట్ చేయడం జరిగింది. మరి ఇవి చూడడం వల్ల విద్యార్థుల్లో నిజ జీవిత ఉపయోగం అనేది తెలుస్తుంది. అంటే ఏంటి, వివిధ రకాలైనటువంటి దుంపలు ఆహారానికి ఏ విధంగా ఉపయోగపడతాయి అనేటటువంటి నిజ జీవిత ఉపయోగం అనేది విద్యార్థికి అర్థమవుతుంది. ఇక్కడ పనికిరానటువంటి పైపులతోటి మొక్కలను ఉపయోగించి డ్రిప్ ఇరిగేషన్ అనేటటువంటి మోడల్ తయారు చేయడం జరిగింది. మరి ఇది చూడటం వల్ల విద్యార్థికి నిజ జీవితంలో మరి డ్రిప్ ఇరిగేషన్ అనేటటువంటిది ఏ విధంగా ఉపయోగపడుతుంది అనేటటువంటి విషయం విద్యార్థుల్లో అవగాహన అవుతుంది. ఇక్కడ తీసుకున్నట్లయితే మనకి వివిధ రకాలైనటువంటి న్యాచురల్ ఫైబర్స్ ని ఇక్కడ కలెక్ట్ చేయడం జరిగింది. ఇది కొబ్బరి పీచు, తర్వాత మనకి బయట దొరికేటటువంటి ఈ కాటన్ సంబంధించినటువంటి కాయలు, అదేవిధంగా ఇక్కడ మనం తీసుకున్నట్లయితే సిల్క్ మార్క్, పట్టు పురుగు సంబంధించినటువంటి కపూన్స్. సో ఇవన్నీ కూడా మనకి సహసిద్ధంగా దొరికేటటువంటి దారాలు. సో మరి విద్యార్థి వీటిని చూడటం వల్ల ఏమవుతుందంటే విద్యార్థుల్లో సహజమైనటువంటి దారాలు నిజ జీవితంలో వీటిని ఏ విధంగా ఉపయోగించుకోవచ్చు అనేటటువంటి విషయాన్ని విద్యార్థి అవగాహన చేసుకుంటాడు. తర్వాత ఇక్కడ చూడండి, పీచు వేరు వ్యవస్థ, తర్వాత తల్లి వేరు వ్యవస్థ. ఈ రెండు వేరు వ్యవస్థను విద్యార్థి చూసినప్పుడు అవగాహన చేసుకుంటాడు. అంటే ఈ తల్లి వేరు వ్యవస్థకి పీచు వేరు వ్యవస్థకి మధ్య ఉండేటటువంటి తేడా ఏ విధంగా ఉంది అనేటటువంటి విషయాన్ని అర్థం చేసుకోవటం జరుగుతుంది. అంటే విషయ అవగాహన సంబంధించినటువంటి విద్యా ప్రమాణం అనేది విద్యార్థుల్లో పెంపొందుతుంది. నెక్స్ట్ ఇక్కడ తీసుకున్నట్లయితే పారామీషియం. అంటే పారామీషియం అనేది చూడడానికి ఒక చెప్పు ఆకారంలో ఉంటుంది, కాలి చెప్పు ఆకారంలో ఉంటుంది. కాబట్టి ఇది
దీన్ని డైరెక్ట్ గా కాలి చెప్పుతోటే దీన్ని తయారు చేయడం జరిగింది. దీని చుట్టూ కూడా సైనికల్ లాగా ఈ విధంగా తయారు చేయడం జరిగింది. మరి దీన్ని చూసినప్పుడు విద్యార్థికి నమూనాలు తయారు చేసేటటువంటి స్కిల్ అనేది డెవలప్ అవుతుంది. ఇక్కడ తీసుకున్నట్లయితే చూడండి, మలస్కా వర్గానికి చెందినటువంటి వివిధ రకాలైనటువంటి కర్పరాలను ఇక్కడ మనం సేకరించడం జరిగింది. మరి విద్యార్థి వీటిని చూడటం ద్వారా సమాచార సేకరణ, వస్తు సేకరణ, వాటిని భద్రపరిచేటటువంటి స్కిల్ అనేది విద్యార్థిలో పెంపొందించడానికి ఉపయోగపడతాయి ఇవి. చూడండి, ఇది నాడీ కణం. ఒక నాడీ కణం యొక్క మోడల్ అనేది ఏ విధంగా ఉంటుంది అనేది ఇక్కడ తయారు చేయడం జరిగింది. ఇది వర్కింగ్ మోడల్. ఆ రెండు వైర్లు కలిపినప్పుడు ఇక్కడ నెర్వ్ ఇన్ఫర్మేషన్ అనేది ఈ విధంగా అది పాస్ అవుతూ ఉంటుంది. సో విద్యార్థి దీన్ని చూడటం ద్వారా ఏమవుతుందంటే విద్యార్థిలో నమూనాలు తయారు చేసేటటువంటి స్కిల్ డెవలప్ అవుతుంది. అదేవిధంగా నాడీ కణం పటం ఏ విధంగా గీయాలి అనేటటువంటి అవగాహన అనేది పెంపొందుతుంది. ఇక్కడ తీసుకున్నట్లయితే చూడండి, ఏకదళ బీజాలు, ద్విదళ బీజాలకు సంబంధించినటువంటి విత్తనాలను ఇక్కడ కలెక్ట్ చేయడం జరిగింది. మరి విద్యార్థి వీటిని చూసినప్పుడు ఏకదళ బీజాల వేరు విత్తనాలకి, ద్విదళ బీజ విత్తనాలకి మధ్య ఉన్నటువంటి తేడాని అవగాహన చేసుకుంటాడు. కాబట్టి విద్యార్థుల విషయ అవగాహన అనేది పెంపొందుతుంది. అదేవిధంగా మరి ఈ విత్తనాలు నిజ జీవితంలో వీటి యొక్క ఉపయోగాన్ని తెలుసుకొని విత్తనాల యొక్క ఉపయోగాన్ని అర్థం చేసుకుంటాడు. ఇక్కడ తీసుకున్నట్లయితే ఇది మనకి పనికిరానటువంటి పైపులు, వాటర్ బాటిల్ ఉపయోగించి ఉపజిహ్వక ఎపిగ్లాటిస్ ఎట్లా పనిచేస్తుంది అనేటటువంటి స్ట్రక్చర్ ని ఇక్కడ వివరించడం జరిగింది. సో కాబట్టి మరి విద్యార్థి దీన్ని చూసినప్పుడు ఉపజిహ్వక ఎపిగ్లాటిస్ యొక్క నిర్మాణం ఎట్లా ఉంటుంది, అది ఏ విధంగా పనిచేస్తుంది అనేటటువంటి విషయం అర్థం చేసుకుంటాడు. ఒకవేళ లేకపోతే ఏం జరుగుతుంది, ఉపజిహ్వక లేకపోతే, ఎపిగ్లాటిస్ లేకపోతే ఏం జరుగుతుంది అనేటటువంటి హైపోథిసిస్ పరికల్పనను పెంపొందించుకుంటాడు. ఇక్కడ తీసుకున్నట్లయితే మనకి రిబ్బన్స్ కొన్ని దారాలు, పూసలను ఉపయోగించి డిఎన్ఏ నమూనాని తయారు చేయడం జరిగింది. మరి విద్యార్థులు ఈ డిఎన్ఏ నమూనాను చూడడం ద్వారా విద్యార్థుల్లో నమూనాను తయారు చేసేటటువంటి స్కిల్ అనేది డెవలప్ అవుతుంది. దాంతో పాటు శాస్త్రవేత్తల యొక్క కృషిని ప్రశంసిస్తాడు. అంటే డిఎన్ఏ నిర్మాణాన్ని తయారు చేసినటువంటి శాస్త్రవేత్తలు వాట్సన్, క్రిక్లు వాళ్ళ యొక్క కృషిని అభినందించడం జరుగుతుంది. ఇది చూసినట్లయితే డయాఫ్రమ్. మరి డయాఫ్రమ్ అనేది ఎట్లా పనిచేస్తుంది ఏంటి అనేటటువంటి నిర్మాణాన్ని ఇక్కడ విద్యార్థి పరిశీలిస్తాడు. ఇది ఉరకుహరము, ఇది ఉదరకుహరము. ఇవి రెండింటి మధ్యలో మనకి డయాఫ్రమ్ అనేటటువంటిది కనిపిస్తూ ఉంటుంది. మరి దీన్ని చూడటం ద్వారా విద్యార్థి డయాఫ్రమ్ యొక్క పనితీరును అభినందిస్తాడు. ఇక తీసుకున్నట్లయితే శ్వాస వ్యవస్థ. మానవ శ్వాస వ్యవస్థ తీసుకుంటే దీంట్లో మనకి పనికిరానటువంటి వస్తువులతోటి చుట్టూ ఉన్నటువంటి సహజ వనరులను ఉపయోగించి ఈ పైపులు నీటిని కలెక్ట్ చేసి మనకి శ్వాస వ్యవస్థను తయారు చేయడం జరిగింది. ఇది వాయునాళము, శ్వాసనాళాలు, శ్వాసనాళికలు, తర్వాత ఇవన్నీ కూడా ఆల్వియోలై, వాయుకోశ గోనుల్ని మనం ఇట్లా ఒక ప్లాస్టిక్ ద్రాక్ష గుత్తితోటి దీన్ని తయారు చేయడం జరిగింది. సో కాబట్టి విద్యార్థి దీన్ని చూడటం ద్వారా నమూనాను తయారు చేసేటటువంటి స్కిల్ అనేది విద్యార్థిలో డెవలప్ అవుతుంది. శ్వాస వ్యవస్థ పనితీరును అభినందించడం కూడా జరుగుతుంది. నెక్స్ట్ ఇక్కడ తీసుకున్నట్లయితే చూడండి, మనకి ఈ థర్మోకోల్ బాల్స్ ను ఉపయోగించి ప్రోటీన్లు, కార్బోహైడ్రేట్లు ఏ విధంగా డైజెస్ట్ అవుతాయి అనేటటువంటి విషయాన్ని కూడా ఇక్కడ మనం ఈజీగా విద్యార్థులకు వివరించవచ్చు. చూడండి, ఇది ఒక కార్బోహైడ్రేట్ అణువు, సంక్లిష్టమైనటువంటి అణువు ఇట్లా ఉన్నట్లయితే ఇది జీర్ణక్రియ జరిగినప్పుడు ఈ కార్బోహైడ్రేట్ నుంచి గ్లూకోజ్ అణువులు విడిపోయాయి. అంటే కార్బోహైడ్రేట్ డైజెషన్ జరిగిన తర్వాత గ్లూకోజ్ అణువులు వస్తాయి అనేటటువంటి విషయాన్ని మనం ఈజీగా అర్థం చేసుకోవచ్చు. ఇది ఒక సంక్లిష్టమైన అణువు, దీని నుంచి ఒక సరళమైనటువంటి అణువులు ఏర్పడుతున్నాయి. ఇది ప్రోటీన్, ఒక గొలుసులాగా ఒక దండలాగా ఉన్నటువంటి ప్రోటీన్. ఇది జీర్ణక్రియ జరిగినప్పుడు దీని నుంచి సరళమైనటువంటి అణువులైనటువంటి అమైనో ఆమ్లాలు అనేవి ఇక్కడ రావటం జరుగుతుంది. సో కాబట్టి విద్యార్థుల్లో జీర్ణక్రియకి సంబంధించినటువంటి విషయ అవగాహనని దీని ద్వారా మనం పెంపొందించవచ్చు. ఇక్కడ తీసుకున్నట్లయితే వివిధ రకాలైనటువంటి పక్షులకు సంబంధించినటువంటి ఈకల్ని మనం కలెక్ట్ చేయడం జరిగింది. మరి ఈ విధంగా కలెక్ట్ చేయడం వల్ల విద్యార్థుల్లో వస్తు సేకరణ, భద్రపరిచేటటువంటి నైపుణ్యం అనేది విద్యార్థుల్లో పెంపొందించవచ్చు. సో ఇది మనం తీసుకున్నట్లయితే ఇది ఒక తాటికాయ. మరి తాటికాయను ఉపయోగించి ఒక ఉపయోగపడేటటువంటి సృజనాత్మకంగా ఉన్నటువంటి ఒక ఋషిని తయారు చేయడం జరిగింది. మరి తయారు చేసినటువంటి ఋషి విద్యార్థులు దీన్ని చూడటం వల్ల ఏంటంటే క్రియేటివిటీ, సృజనాత్మక శక్తి అనేది పెంపొందడానికి ఉపయోగపడుతుంది. అంటే విద్యార్థులు ఏదైనా ఒక వస్తువుని క్రియేటివ్ గా తయారు చేయడానికి తాటి గింజను ఉపయోగించి దీన్ని తయారు చేయడం జరిగింది. విద్యార్థులు ఇలాంటి దాన్ని చూడటం వల్ల ఏమవుతుందంటే వాళ్ళలో సృజనాత్మక శక్తి, క్రియేటివిటీ అనేటటువంటి అకాడమిక్ స్టాండర్డ్ ని విద్యార్థుల్లో ఇంప్రూవ్ చేయవచ్చు.
వివిధ రకాలైనటువంటి దారాలు, సహజమైనటువంటి దారాలు, తర్వాత కృత్రిమ దారాలతో తయారు చేసినటువంటి వస్తువులను ఇక్కడ సేకరించడం వల్ల విద్యార్థుల్లో వస్తు సేకరణ, వివిధ రకాలైనటువంటి దారాలు, వస్త్రాలు సేకరించి వాటిని భద్రపరిచేటటువంటి నైపుణ్యము పెంపొందుతుంది. ఇక్కడ నుండి వివిధ రకాలైనటువంటి వ్యాధి సోకినటువంటి కూరగాయలు, ఆకుకూరలకు సంబంధించినటువంటి మొక్కల్ని ఇక్కడ ఆకుల్ని కలెక్ట్ చేయడం జరిగింది. ఇవి కలెక్ట్ చేయడం వల్ల విద్యార్థుల్లో సేకరణ నైపుణ్యం పెంపొందుతుంది. అంటే వస్తు సేకరణ, వీటిని సేకరించడం, వీటిని జాగ్రత్తగా భద్రపరచడం, హెర్బేరియం రూపంలో తయారు చేసేటటువంటి స్కిల్ విద్యార్థుల్లో డెవలప్ అవుతుంది. సో ఇవి తీసుకున్నట్లయితే ఇది ఒక పనికిరానటువంటి ప్లాస్టిక్ డబ్బాని ఉపయోగించి కొన్ని రంగు దారాలను ఉపయోగించి పెన్ హోల్డర్ తయారు చేయడం జరిగింది. మరి ఈ విధంగా చేయడం వల్ల పర్యావరణానికి సంబంధించినటువంటి అవగాహన అనేది విద్యార్థుల్లో పెంపొందుతుంది. అంటే పర్యావరణం నాశనం కాకుండా ఉండడానికి ప్లాస్టిక్ ను ఉపయోగించడం వల్ల విద్యార్థుల్లో నైపుణ్యము సేకరించేటటువంటి నైపుణ్యం పెంపొందుతుంది. నెక్స్ట్ ఇటువంటి మురికి నీటిని శుద్ధి చేసేటటువంటి విధానాన్ని కూడా పనికిరానటువంటి వస్తువులతో తయారు చేయడం జరిగింది. తర్వాత ఇక్కడ ఇవన్నీ కూడా మనకి విద్యార్థుల్లో సృజనాత్మక శక్తిని పెంపొందించడానికి ఉపయోగపడుతూ ఉంటాయి. ఇటువంటి పనికిరానటువంటి కొబ్బరి చెప్ప ఏదైతే ఉందో దాన్ని ఉపయోగించి దీన్ని ఒక పెన్ హోల్డర్ లాగా తయారు చేయడం జరిగింది. సో విద్యార్థుల్లో ఈ విధంగా సృజనాత్మక శక్తిని పెంపొందించడానికి కూడా ఇవి ఉపయోగపడుతూ ఉంటాయి. పనికిరానటువంటి గాజును ఉపయోగించి ఇక్కడ పెన్ హోల్డర్ తయారు చేయడం జరిగింది. విద్యార్థుల్లో సృజనాత్మక శక్తిని పెంపొందించడానికి ఇవి ఉపయోగపడతాయి. ఇది సబ్బు. ఈ సబ్బును ఉపయోగించి మైటోకాండ్రియా యొక్క నమూనాని తయారు చేయడం జరిగింది. మరి మైటోకాండ్రియా నమూనా ద్వారా విద్యార్థులకి మైటోకాండ్రియా యొక్క నిర్మాణం ఎట్లా ఉంటుంది అర్థం అవుతుంది. అదేవిధంగా నమూనాను తయారు చేయడం, బొమ్మలు వేసేటటువంటి నైపుణ్యం కూడా విద్యార్థుల్లో పెంపొందుతుంది. ఇది క్లోరోప్లాస్ట్, హరిత రేణువును తయారు చేయడం జరిగింది. పనికిరానటువంటి సోప్ బాక్స్ ను ఉపయోగించి, కొన్ని కాయిన్స్ లాంటి వాటిని ఉపయోగించి దీంట్లో మనం ఇక్కడ క్లోరోప్లాస్ట్ హరిత రేణు నిర్మాణం తయారు చేయడం జరిగింది. దీనిలో విద్యార్థులకి హరిత రేణు యొక్క నిర్మాణం ఎట్లా ఉంటుందో తెలుస్తుంది. అదేవిధంగా విద్యార్థులకి నమూనా తయారు చేసేటటువంటి నైపుణ్యం కూడా పెంపొందుతుంది. ఇది తీసుకున్నట్లయితే మనకి రావి ఆకుని, ఈ రావి ఆకుని దాదాపు ఒక 4 రోజుల పాటు నీళ్ళల్లో నానబెట్టి దాంట్లో ఉన్నటువంటి గ్రీన్ కలర్ లో ఉన్నటువంటి ఆ పత్రహరితాన్ని మొత్తాన్ని తీసివేసినప్పుడు మనకి కేవలం స్కెలిటన్ మాత్రమే కనిపిస్తుంది. ఈ స్కెలిటన్ దీని ద్వారా విద్యార్థుల్లో మనకి రెటిక్యులేటివ్ ఇనేషన్ అంటే జాలాకార ఈనెల వ్యాపనం అనేది ఎట్లా ఉంటుంది అనేది విద్యార్థుల్లో అవగాహన చేయవచ్చు. ఈ విధంగా సృజనాత్మకంగా విద్యార్థుల్లో సృజనాత్మక శక్తిని పెంపొందించడానికి ఇవి ఉపయోగపడతాయి. ఇక్కడ నుండి సిల్క్ మార్క్, పట్టుపురుగు యొక్క జీవిత చరిత్రను తయారు చేయడం జరిగింది. మరి పట్టుపురుగు జీవిత చరిత్రలో మనకి పనికిరానటువంటి గోడ గడియారాన్ని ఉపయోగించి, కొన్ని చాప్కీసులను ఉపయోగించి, ఎంసీలను ఉపయోగించి ఈ పట్టుపురుగు జీవిత చరిత్రను తయారు చేయడం జరిగింది. దీని ద్వారా విద్యార్థుల్లో సృజనాత్మక శక్తి పెరుగుతుంది. తర్వాత దీని యొక్క జీవిత చరిత్రకు సంబంధించినటువంటి పటాలు గీసే నైపుణ్యాన్ని కూడా మనం పెంపొందించవచ్చు. నెక్స్ట్ ఇక్కడ తీసుకున్నట్లయితే పనికిరానటువంటి డబ్బా మూతను ఉపయోగించి, రంగు డబ్బా మూతను ఉపయోగించి సీతాకోకచిలుక యొక్క జీవిత చరిత్రను తయారు చేయడం జరిగింది. దీనిలో కూడా విద్యార్థులకి నమూనాను తయారు చేయటము, అదేవిధంగా దీని యొక్క జీవిత చరిత్రకు సంబంధించినటువంటి పటాలు గీసేటటువంటి నైపుణ్యం పెంపొందుతుంది. ఇక్కడ చూడండి మనకి పాలిథిన్ కవర్స్ ని ఉపయోగించడం వల్ల పర్యావరణానికి హాని కలుగుతుంది అనే విషయాన్ని విద్యార్థుల్లో అవగాహన కలిగించడం కోసం ఇక్కడ ఐఎమ్ నాట్ ఏ ప్లాస్టిక్ బ్యాగ్, ఐఎమ్ 100% కంపోస్టబుల్. సో కాబట్టి ఏవైతే కంపోస్ట్ అవుతాయో అలాంటి వాటిని ఎక్కువగా ఉపయోగించాలి అనేటటువంటి కాన్సెప్ట్ ని విద్యార్థుల్లో పెంపొందించడం కోసం దీన్ని ఇక్కడ రూపొందించడం జరిగింది. నెక్స్ట్ ఇక్కడ తీసుకున్నట్లయితే మనకి ఫుడ్ వెబ్, ఆహారపు వలను ఇక్కడ వివరించడం జరిగింది. ఉత్పత్తిదారులకి ఒక గడ్డి నమూనా తీసుకోవడం జరిగింది. తర్వాత శాకాహారాలు తీసుకుంటే కొన్ని శాకాహారాలకు సంబంధించినటువంటి బొమ్మలు, తర్వాత ఇవి మాంసాహారాలకు సంబంధించినటువంటి కొన్ని జంతువులు తీసుకోవడం జరిగింది. దీని ద్వారా విద్యార్థుల్లో మనకి పర్యావరణం పట్ల, అంటే పర్యావరణంలో ఉన్నటువంటి ఆహారపు గొలుసు, ఆ జంతువుల మధ్య ఉన్నటువంటి సంబంధాలు, ఆహారపు వల, దాని యొక్క నిర్మాణాన్ని అవగాహన చేసుకుంటారు. ఉత్పత్తిదారులు లేకపోతే ఏమవుతుంది అర్థం చేసుకుంటాడు, శాకాహారులు లేకపోతే ఏమవుతుంది, తర్వాత మాంసాహారులు లేకపోతే ఏమవుతుంది అనేటటువంటి కాన్సెప్ట్ దీని ద్వారా విద్యార్థుల్లో డెవలప్ చేయవచ్చు. ఇటువంటిది తీసుకున్నట్లయితే తాటికాయకి సంబంధించినటువంటి, తాటి మొక్కకు సంబంధించినటువంటి మరి తాటి విత్తనాలను విద్యార్థులు సేకరించడం వల్ల విద్యార్థుల్లో సేకరణ నైపుణ్యం, అంటే వస్తు సేకరణ నైపుణ్యం పెంపొందుతుంది. అదేవిధంగా ఇక్కడ చూడండి మనకి తీసుకున్నట్లయితే
ఈనెల వేపనం. ఇది సమాంతర ఈనెల వేపనము, ఇది జాలాకార ఈనెల వేపనం. ఈ రెండింటికి మధ్య ఉండేటటువంటి తేడాని విద్యార్థి అవగాహన చేసుకోవడం జరుగుతుంది. కాబట్టి విషయ అవగాహన నైపుణ్యాన్ని పెంపొందించడానికి ఉపయోగపడుతుంది. నెక్స్ట్ ఇవి విత్తనాలు. మనకి ఆముదాలు సంబంధించినటువంటి విత్తనాలు సేకరించడం జరిగింది. మరి ఈ ఆముదాలు విత్తనాలు అనేవి చూడడానికి కొన్ని పురుగుల్లాగా కనిపిస్తుంటాయి. కాబట్టి పక్షులు వాటిని చూసి కీటకాలు అని చెప్పేసి, పురుగులు అని చెప్పి వాటిని తిని వేరే చోట పడేయడం జరుగుతుంది. ఈ విధంగా విత్తనాల వ్యాప్తి జరుగుతుంది. కాబట్టి ఈ విధంగా విద్యార్థుల్లో ఇలాంటి విషయాలను పెంపొందించవచ్చు. నెక్స్ట్ ఇక్కడ తీసుకున్నట్లయితే మనకి పనికిరానటువంటి సహజ వనరుల్లో దొరికేటటువంటి డబ్బాలు, ఈ పైపుల్ని, తర్వాత ఈ కొబ్బరి చెప్పలను ఉపయోగించి ఇక్కడ మానవ విసర్జక వ్యవస్థను తయారు చేయడం జరిగింది. దీని ద్వారా విద్యార్థులు నమూనా తయారు చేసేటటువంటి స్కిల్ డెవలప్ అవుతుంది. పటాలు గీసేటటువంటి సామర్థ్యం కూడా పెంపొందుతుంది. తర్వాత ఈ విసర్జక వ్యవస్థ పనిచేసే విధానాన్ని విద్యార్థి అభినందించడం జరుగుతుంది. తర్వాత కొంచెం దగ్గర ఇది మూత్రపిండంలో ఉన్నటువంటి నెఫ్రాన్ నిర్మాణం. సో దీన్ని చూడడం ద్వారా విద్యార్థికి నెఫ్రాన్ నిర్మాణం అనేది సులభంగా అర్థమవుతుంది. బోమన్స్ క్యాప్సూల్, తర్వాత అభివాహి వృక్కధమని, అపవాహి వృక్కధమని, తర్వాత మాల్ఫ్యూజియన్ ట్యూబ్యూలు. సో ఇవన్నీ కూడా దాంట్లో విద్యార్థులకి సులభంగా అర్థం అవడానికి ఉపయోగపడుతుంది. లూప్ ఆఫ్ హెన్లీ, ఇట్లాంటి కాన్సెప్ట్ మొత్తం కూడా దీన్ని చూసి విద్యార్థి అవగాహన చేసుకుంటాడు. ఇవి జిల్లేడు. ఈ జిల్లేడు ద్వారా విద్యార్థుల్లో విత్తనాలు ఏ విధంగా వ్యాప్తి చెందుతాయి, బాగా పగిలినటువంటి జిల్లేడు కాయ పగిలినప్పుడు ఎట్లా దాంట్లో ఉన్నటువంటి పారాషూట్ లాగా ఉన్నటువంటి విత్తనాలు వ్యాప్తి చెందుతున్నాయి అనే కాన్సెప్ట్ ని విద్యార్థులకి పెంపొందించవచ్చు. ఇవి విత్తనాలు. ఇవి వరి మొక్కలకు సంబంధించినటువంటి గింజలను సేకరించడం జరిగింది, ఇవి కంకుల్ని. సో విద్యార్థి ఈ విధంగా సేకరణ నైపుణ్యాన్ని విద్యార్థుల్లో పెంపొందించవచ్చు. సేకరించే నైపుణ్యము, తర్వాత భద్రపరిచేటటువంటి నైపుణ్యాన్ని విద్యార్థుల్లో పెంపొందించవచ్చు. దీన్ని మనం పరిశీలించినట్లయితే మానవ జీర్ణ వ్యవస్థ, పనికిరానటువంటి మెటీరియల్స్ ఉపయోగించి ఇక్కడ మనం జీర్ణ వ్యవస్థను తయారు చేయడం జరిగింది. నోరు, ఆశకూరము, ఆహార వాహిక, జీర్ణాశయము, చిన్న ప్రేవు, పెద్ద ప్రేవు, పురీషనాళము, పాయువు అనేటటువంటి భాగాలను ఉపయోగించి తయారు చేయడం జరిగింది. కాబట్టి విద్యార్థి దీన్ని చూసినప్పుడు ఒక నమూనాని ఏ విధంగా తయారు చేయాలి, లేకపోతే జీర్ణ వ్యవస్థ యొక్క నిర్మాణం ఎట్లా ఉంటుంది, దాని యొక్క పటాన్ని గీసేటటువంటి నైపుణ్యం పెంపొందుతుంది. అదేవిధంగా జీర్ణ వ్యవస్థ పనితీరును విద్యార్థి ప్రశంసించడం కూడా జరుగుతుంది. ఇక్కడ తీసుకున్నట్లయితే మనకి ఇక్కడ ఒక పువ్వులు కనిపిస్తున్నాయి, సీతాకోచిలకు కనిపిస్తుంది. సో దీన్ని చూసినప్పుడు విద్యార్థికి స్వపరాగ సంపర్కము, పరపరాగ సంపర్కం అంటే సెల్ఫ్ పాలినేషన్, క్రాస్ పాలినేషన్ ఏ విధంగా జరుగుతుంది అనేటటువంటి కాన్సెప్ట్ ని విద్యార్థుల్లో విషయ అవగాహనని పెంపొందించవచ్చు. అంటే చూడండి, ఒకే పువ్వు మధ్యలో జరిగినట్లయితే దాన్ని సెల్ఫ్ పాలినేషన్ అని చెప్పారు. ఇది చూడండి, ఇది సెల్ఫ్ పాలినేషన్, ఇది ఒకే పుష్పం మధ్య జరుగుతుంది. క్రాస్ పాలినేషన్ అంటే చూడండి, ఇక్కడ రెండు వేరు వేరు పుష్పాల మధ్య ఇక్కడ ఒక సీతాకోక చిలుక ద్వారా జరిగేటటువంటి పరాగ సంపర్కాన్ని, దీన్ని క్రాస్ పాలినేషన్ ని ఈ విధంగా ఈజీగా ఎక్స్ప్లెయిన్ చేయవచ్చు. ప్రతి జీవశాస్త్ర ఉపాధ్యాయుడు కూడా ప్రకృతిలో దొరికేటటువంటి ఈ సహజ వనరులను ఉపయోగించి జీవశాస్త్రాన్ని అర్థవంతంగా బోధించవచ్చు. విద్యార్థులకి కావాల్సినటువంటి వివిధ రకాలైనటువంటి అకాడమిక్ స్టాండర్డ్స్ ను ఈజీగా ఇంప్రూవ్ చేయవచ్చు. అదేవిధంగా విద్యార్థులకి జీవశాస్త్రం పట్ల ఆసక్తిని కలిగించవచ్చు, ప్రత్యక్ష అనుభవాల్ని కల్పించవచ్చు. థ్యాంక్ యూ.